49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణ ఆచరిస్తుంటే దేశం అనుసరిస్తుంది అంటూ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్లలోనే దశాబ్దంలో శతాబ్దం ప్రగతి చూపించాం, అభివృద్ధి చూపించామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి నివేదికల్ని అందిస్తోంది. అయితే నిజంగానే అభివృద్ధి జరిగిందా? ప్రతిపక్షాలు మాత్రం ఆరోపణలు చేస్తున్నాయి, అవినీతి జరిగిందంటున్నారు. అది వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ ఉద్యమకారులు, పాలసీ అడ్వైజర్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు. ఎలా అనిపిస్తోంది? ఇప్పుడు ఒక దశాబ్దంలో శతాబ్దం అనే ఒక అభివృద్ధి సాధించామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. తెలంగాణ ఉద్యమం జరిగిందే, రాష్ట్రం కోసం పోరాటమే, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడిట్లోనూ అవకతవకలున్నాయి, అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు. యాజ్ ఏ ఉద్యమకారుడు ఎలా చూస్తారు మీరు? ఇవాళ కళ్ళ ముందు కనబడుతున్నది అభివృద్ధి అనేది. ఎందుకు అనంటే మొత్తం ఒక బ్లాక్ షీట్ ఉందనుకోండి, ఒక పేపర్ మధ్యలో ఒక చుక్క పెట్టినా కూడా తెల్ల కలర్తో అది ఎక్స్పోజ్ ప్రామినెంట్గా కనిపిస్తుంది, చాలా ప్రామినెంట్గా కనబడుతుంది. 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో అన్ని రకాలుగా నష్టపోయి విధ్వంసానికి గురైన తెలంగాణ ఈ 9 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ వల్ల మనల్ని అభివృద్ధి వైపు ఆకర్షిస్తున్నది. అంటే ఎక్కడ చూసినా కూడా మనకు ప్రోగ్రెస్ అనేది కనబడుతూ ఉంది. అది అపోజిషన్ వాళ్ళకు కూడా కనబడుతూ ఉంది. ప్రోగ్రెస్ని వాళ్ళు డినై చేయట్లేదు. అవినీతి అనేది ఒక మాట మాత్రం వాడుతున్నారు. అయితే వాళ్ళ కోసం నేను ఒక మాట చెప్తాను. బీజేపీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అవినీతి గురించి మాట్లాడుతున్నప్పుడు కావాల్సిన ఆధారాలను వాళ్ళు ఈడీకి కానీ, సిబిఐకి కానీ, లేదా ఇంకేమైనా సంస్థలు ఉంటే వాటికి కానీ, లేదా ఒక సుప్రీంకోర్టు జడ్జితోనో, రిటైర్డ్ జడ్జితోనో ఒక ఎంక్వైరీ కమిషన్ వేయడం కానీ, లేదా ఒక బృందాన్ని వాళ్ళ పార్టీ తరఫున పంపడం కానీ వాళ్ళు ఏది చేయట్లేదు. సాక్షాత్తు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఉత్తమ్ కుమార్ అనుకుంటాను, అఫీషియల్గా చెప్పాడు కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అవినీతి ఉంటే వాళ్ళ దగ్గర అధికారం ఉంది కదమ్మా, చూసుకోవచ్చు కదా. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా అవినీతి ఉండే అవకాశం ఉంది లేదని నేను అన్నాను. ఎందుకంటే చంద్రుడు అన్నాక మచ్చలు ఉంటాయి. పర్ఫెక్షన్ అనేది డిక్షనరీలో మాత్రమే కనబడే వర్డ్. అది కేసీఆర్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, లేదా ఏ ముఖ్యమంత్రి పాలనలో కానీ పర్ఫెక్షన్ కోసం వెతుకొద్దు. ఎక్సలెన్స్ వాళ్ళు పర్ఫెక్షన్ ట్రై చేస్తున్నారు. బట్ 100% కోసం ట్రై చేస్తే 70, 80, 90 వరకు రీచ్ అవుతున్నారు. కాబట్టి ఆ మేరకు మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఖచ్చితంగా సాక్ష్యాధారాలు ఎవరైనా ముందు పెట్టినట్టయితే వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది పెట్టడం అనేది అది ప్రజాస్వామ్యానికి తప్పనిసరి అవసరం. నేను చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎవరైనా ఒక పొలిటీషియన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పెడతాడా, ఊరికే నిందలు ఆరోపణలు చేస్తాడా? అలాంటి వాళ్ళే నాకు కనబడట్లేదు. బట్ ప్రతి ఆరోపణకు నేను సమాధానం చెప్పగలుగుతానమ్మా. ఎందుకంటే నేను 7 సంవత్సరాల నుంచి జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉన్నాను. కాబట్టి అధికారికంగా వాటర్లో కానీ ఇతర రంగాల్లో కానీ అవినీతి ఏంది, ఎక్కడుంది, ఎవరైనా ఆధారాలు పెట్టినట్టయితే వాళ్ళతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు వెరీ రీసెంట్గా జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆరే కొంతమంది ఎమ్మెల్యేల మీద మండిపడ్డారు. దళిత బంధుకి సంబంధించి ఇవ్వడానికి కూడా వీళ్ళు అవకతవకలు పాటుపడుతున్నారు, దాంట్లో కూడా షేర్లు, వాటార్లు అడుగుతున్నారు అనేది. సో దాంట్లో సీఎం కేసీఆర్ దగ్గర ఆధారాలు ఉన్నాయంటారా, లేకుంటే ఇన్ జనరల్గా చూసి అబ్జర్వ్ చేసి చెప్పారంటారా? నాకు కూడా కొంతమంది కంప్లైంట్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు, మీ పేరు సిఫారసు చేయాలన్నా. ఈవెన్ దళిత బంధు అది ఒకటే కాకుండా 2 బెడ్రూమ్ హౌసెస్లో కూడా ఈ ఎమ్మెల్యేల అనుచరులు, మరి ఎమ్మెల్యేల బ్లెస్సింగ్స్ వాళ్ళకు ఉన్నాయా లేదా మనకు తెలియదు. 1-2 సందర్భాల్లో నేను ఎమ్మెల్యేల నోటీస్ తీసుకొచ్చాను. మీ వాడు పోయి అడుగుతున్నారట, ఇది ప్రచారం అయితే రేపు మీరు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు 2001 నుంచి మనతో పనిచేసిన వాళ్ళు, వాళ్ళని అడగడం ఏంది మీరు డబ్బులు అని కూడా నేను 1-2 ఎమ్మెల్యేలను మందలించాను. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అట్లా లేరమ్మా. నాకు తెలిసి కేసీఆర్ గారి నోటీస్కి వచ్చింది ఒక 3-4 కాన్స్టిట్యున్సీల నుంచే వచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ చిన్న చిన్న వాటి కోసం కక్కుర్తి పడే వాళ్ళు డెఫినెట్గా కొందరు ఉంటారు. 100% పర్ఫెక్షన్ ఉండదు కదా. ఆ ఎమ్మెల్యేలను వార్న్ చేశాడు ఆయన.
నేను ఖచ్చితంగా నమ్ముతున్నా ఆ ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్లు ఇవ్వడు. ఎందుకు అంటే ప్రచారం అవుతున్నది అది కాన్స్టిట్యున్సీలలో 2 లక్షలు 3 లక్షలు దళితుల నుంచి 10 లక్షల స్కీమ్లో డిమాండ్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. కేసీఆర్ గారు చెప్పిన తర్వాత కొంత తగ్గింది అది, బట్ అటువంటి వాళ్ళు ఉన్నారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇప్పుడు మీరు 4, 5 అన్నప్పటికి కూడా దాదాపు 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఈసారి టికెట్ రాదు మీరు చేస్తున్న చర్యల వల్లే అనేది చాలా సీరియస్ వార్నింగ్ సీఎం కేసీఆర్ గారు ఇచ్చారు. లేదమ్మా, నేను కేసీఆర్ గారు చెప్పిన కామెంట్తో నేను ఏకీభవించను. అందరూ అవినీతి వల్లనే ఇవాళ ప్రజల్లో మైనస్ అయిందని నేను చెప్పాను. కొన్ని స్థానాలలో ఓడిపోయిన వాళ్ళ పట్ల సింపతి వస్తుంది. ఆ సింపతి వేవ్ అనేది కొన్ని కాన్స్టిట్యున్సీలలో కనబడుతూ ఉంది. కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యే కారణం కాకుండా అక్కడికి ఫండ్స్ రాకపోవడం ఒక కారణం కావచ్చు. కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఇప్పటికి కూడా 2 బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు. ప్రభుత్వమే చెప్తున్నది కదా, ఎకనామిక్ సర్వే దానిలో 3 లక్షల ఇల్లు శాంక్షన్ అయితే ఇప్పటికీ 2.5 లక్షలు కూడా పూర్తి కాలేదు. కట్టిన వాటిని కూడా ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. వీటి వల్ల కొంత నెగటివ్ వాతావరణం అనేది కాన్స్టిట్యున్సీలలో ఉంది. దానికి ఎమ్మెల్యే ఒక్కడే కారణం కాదు, అధికారులు కారణం కావచ్చు, నిధుల కొరత కారణం కావచ్చు, కేంద్రం మనకు నిధులు ఇవ్వకపోవడం కారణం కావచ్చు, ప్రభుత్వం కూడా కొంత కారణం కావచ్చు ఈ రకంగా. కాబట్టి అన్ని కారణాలు టికెట్ రాకపోతే ఎమ్మెల్యేదే తప్పు అనడం మాత్రం కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ఎప్పుడు ఎట్లా చూస్తారంటే ఆయనకు ఓన్ సర్వే టీమ్స్ ఉంటాయి. తర్వాత పబ్లిక్ పల్స్ కేసీఆర్ గారికి తెలిసినంతగా ఇంకా ఏ నాయకునికి తెలియదమ్మా. ఆయనకున్న ధీమా కూడా అదే. జనం ఏమనుకుంటున్నారు అనేది ఆయనకు నేరుగా ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆయన జర్నలిస్టులతోని ఒక స్ట్రింగర్తో కూడా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడతాడు. ఒక పెద్ద లీడర్కు ఫోన్లో అందుబాటులో ఉండడు, కలవడానికి కూడా ఒప్పుకోడు. కానీ మామూలు స్ట్రింగర్ ఎక్కడో ఏటున్నగారం అడవుల్లో ఉండే ఒక మామూలు స్ట్రింగర్కు ఫోన్ చేసి పరిస్థితి ఏంది అని అడుగుతాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో రాత్రి 3:30కి సీసీటీవీల ద్వారా చూసి అక్కడ ఎందుకు అందరూ కూర్చొని ఉన్నారు, పని ఎందుకు చేయట్లేదు అని చెప్పి చిన్న క్యాడర్ AEE అంటాం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయనకు ఫోన్ చేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అంత లోతుగా పరిశీలించే వ్యక్తి రకరకాల కారణాలను ఆయన అన్వేషించి ఇతనికి ఇస్తే గెలవడు అని ఎప్పుడైతే అనుకుంటాడో అతని పక్కన కూర్చునే వ్యక్తి అక్కడ ఉన్నా కూడా టికెట్ ఇవ్వడు. కేసీఆర్ గారికి ఒకటే క్రైటీరియా, గెలుస్తాడా లేదా. కొంతమంది ఇంకోటి చెప్తాను నేను, టికెట్లు తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా నిజాయితీ పనులని ఎట్లా అనుకుంటాం? అందులో కూడా కొంతమంది వాళ్ళకు పబ్లిక్లో బాగుంటుంది కానీ అవినీతి కూడా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు వీళ్ళు అవినీతి చేశారని చెప్పి పక్కకు పెడతాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గెలుపు ప్రధానము. ఎన్నికల్లో గెలుస్తాడా లేదా, అతనికి ఎన్ని మచ్చలు ఉన్నాయి, అతని మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ గెలుపు ప్రధానము అనుకున్నప్పుడు ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు ఉంటుంది తప్ప అక్కడ అవినీతి ఆరోపణలు జరిగినటువంటి వ్యక్తి లేకుంటే తీవ్రమైనటువంటి రుజువులు కూడా కనిపిస్తున్నాయి అక్కడ అనుకున్నప్పుడు ఆ వ్యక్తికే టికెట్ ఇవ్వడం, గెలిస్తే చాలనుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు కదా భవిష్యత్తులో. రుజువులు ఏముండవు అమ్మా. ఎమ్మెల్యే ఎక్కడ నోరు తెరిచి ఫలానా వాళ్ళని నాకు 2 లక్షలు ఇవ్వమని అడగడు. ఎవరన్నా ఆయన మనసులు పోయి అడిగినట్టు రుజువు ఉంటుంది కదా, తను డినై చేస్తాడు. అతను నా దగ్గర ఉన్నాడు వాస్తవం, మాకు కావాలంటే తను తీసేస్తానని చెప్తాడు. అలాంటప్పుడు సీఎం కేసీఆర్ గారి దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా ఎక్కువ ఉంది అనేది, ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏ సమాచారమైనా సేకరించగలరు అనుకోవడం రుజువులు లేకపోవచ్చు, బట్ ఆయన దగ్గర మాత్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే ఉంటాయి కదా. కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ నుంచి ఎలక్షన్స్ వైపు పోయేటప్పుడు 2014లో ఒక మాట చెప్పాడు, ఈ రోజు నుంచి నాది కూడా ఫక్త్ రాజకీయ పార్టీ అన్నాడు. ఫక్త్ రాజకీయ పార్టీకి గెలిపే ప్రధానమవుతుంది, అధికారంలోకి రావడమే ప్రధానమవుతుంది. కేసీఆర్ గారు ఉద్యమకారుడు కాబట్టి, ఉద్యమ సమయంలో ప్రజల్లో తిరిగాడు కాబట్టి ఆయనకు ప్రజల పట్ల ప్రేమ ఉంది, మమకారం ఉంది కాబట్టి కొన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ యాంగిల్లో చూసినప్పుడు హౌ ఈజ్ డిఫరెంట్, ఎట్లా డిఫరెంట్ అవుతాడు ఆయన? ఆయన కూడా గెలిపే లక్ష్యంగా ఎలక్షన్లో దిగుతాడు. ఎన్నికలకు చాలా రోజుల ముందు నుంచే ఎన్నికల ప్రణాళిక సిద్ధమవుతుంది. కాబట్టి చిన్న చిన్న ఆరోపణలు ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా గెలిచే వ్యక్తిని పక్కకు పెడతాడని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఆయనతో నాకున్న 23 ఏళ్ళ అనుభవంలో ఆయన గెలుపు గుర్రాల పట్లనే ఆయనకు ఆసక్తి ఉంటుంది తప్ప వాడికి ఎన్ని మచ్చలు ఉన్నాయి, వాడు నిజంగానే ఆరోపణలు ఉన్నాయా, వీడు అవినీతి పరుడా, వీడు కాదా. సాక్షాత్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని బహుశా అవినీతి ఆరోపణే కావచ్చు, అప్పటికప్పుడు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బర్తరఫ్ చేశాడు.
బట్ మళ్ళీ ఎలక్షన్లో టికెట్ వచ్చింది ఆయనకి. టికెట్ రావడమే కాదు, ప్రజలు మెజారిటీతో గెలిపించారు. కాబట్టి అవినీతి ఆరోపణలు కొన్ని ఉన్నంత మాత్రాన గెలవడానికి అది అనర్హత అని నేను అనుకోవట్లేదు. అది మందలించడానికి, సరి అయిన దారిలో పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. వినకపోతే అప్పుడు ఇంకో రకంగా అతన్ని ఇబ్బంది పెడతాడు తప్ప టికెట్ ఇవ్వకుండా గెలిచే వ్యక్తిని ఆరోపణలు ఉన్నాయని పక్కకు పెడతాడని మాత్రం నేను అనుకోవట్లేదు. సో ఇది ఇక్కడ మీరు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. గెలిచే వ్యక్తి అవినీతి ఆరోపణలు కొంచెం ఉన్నాయేమో, మరకలు కొన్ని ఉన్నాయేమో, మరి వాళ్ళని ఎలా సెట్ చేస్తారు? గెలవడం, టికెట్ ఇవ్వడం అయితే వాళ్ళు మేమే గెలిచామనే ఒక ఫీల్ ఉంటుంది. ఎవరైతే అవినీతి ఆరోపణలు చేశారో, మీ మీద ఇవన్నీ ఉన్నాయని చూపిస్తున్నారో, వాళ్ళదంతా సైడ్ లైన్ అయిపోయినట్టే కదా. అయితే ఒకటి ఏంటంటే, అవినీతికి చాలా కారణాలు ఉంటాయి. కేసీఆర్ గారి 9 ఏళ్ల పాలనలో చాలా వరకు అవినీతి తగ్గిందని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే డిజిటలైజేషన్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రికార్డ్స్ అన్నీ డిజిటలైజ్ అవుతున్నాయి. ఇవాళ ఆన్లైన్లో మనము అన్ని రకాల రికార్డ్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఆఫీసర్ల చుట్టూ, అటెండర్ల చుట్టూ తిరిగి డబ్బులు పెట్టి తెచ్చుకునే వాళ్ళం, రెవెన్యూలో కానీ ఇంకో డిపార్ట్మెంట్లో కానీ, మున్సిపాలిటీలో కానీ. రెండవది, టీఎస్ ఐపాస్ అనేది ఒక అద్భుతమైన పాలసీ తీసుకొచ్చి టోటల్ అవినీతిని ఆపేశాడు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో. ఒక ఈమెయిల్తోని మన ప్రొఫైల్ పంపించినట్టయితే వాళ్ళు మనతో ఫోన్లో కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఇంటరాక్షన్ చేసి 15 రోజులలో క్లియర్ చేయకపోయినట్టయితే డీమ్ టు బి యాక్ట్. ఇదివరకు 15 రోజులు ఉండేది, ఇప్పుడు 4 రోజులు పెట్టినట్టున్నారు. అంటే ఎక్కడ కూడా ₹1 17-16 డిపార్ట్మెంట్లో పర్మిషన్స్ కావాలి. ఎవరి దగ్గరికి ఎవరు పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్కి ఆ వ్యక్తి హైదరాబాద్ రానక్కర్లేదు. అతను ఎక్కడో బెంగళూరులోనో బాంబేలోనో కూర్చొని, అమెరికాలో కూర్చొని పర్మిషన్ తీసుకొని ఆయన ఇండియాకి రావచ్చు. అంటే అవినీతి ఆపడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ బాగా ఉపయోగపడుతున్నాయి. వాటిని కేటీఆర్ గారు అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు. వీటి వల్ల చాలా వరకు అవినీతి తగ్గింది. మీకు ఒకటి గుర్తుండాలి, నేను గుర్తు చేస్తాను. కేసీఆర్ గారు ఒకసారి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాడు. అవును, అవినీతి ఎవరైనా పాల్పడితే నా నోటీస్ తీసుకురండి అని. తర్వాత ఒక 15 రోజులకో 4 రోజులకో ఆయన ఒక మీటింగ్లో, ఇంటర్నల్ మీటింగ్ అనుకుంటాను, ఆ రోజు ఏం చెప్పాడంటే, నాకు 10,000 కంప్లైంట్స్ పైన వచ్చాయి ఈ కొద్ది రోజుల్లో, అందులో 8,000 రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి. ఆ మాట ఆయన అన్న తర్వాతనే రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. అంటే ఈ స్ట్రైవింగ్ ఫర్ సక్సెస్ ఏంటంటే, ఆయనే డెఫినెట్గా ఈ సమాజంలో అవినీతి ఉండొద్దు అని కోరుకునే వ్యక్తి. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సపోర్ట్తోని ఫలప్రదం అవుతున్నాయి. బట్ టోటల్గా జీరో అయిందని మాత్రం నేను చెప్పలేను, ఆయన చెప్పలేడు, ఎవరు చెప్పలేరు.